నాకేం ఇన్స్టెంట్గా పాన్ ఇండియన్ మార్కెట్ అవసరం లేదు, ఇన్స్టాల్మెంట్లో వచ్చినా చాలు అంటూ అప్పట్లో చెప్పుకొచ్చారు నాని. అన్నట్టుగానే పాన్ ఇండియా మార్కెట్ కోసం సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ హీరో. ఈ క్రమంలోనే పక్క ఇండస్ట్రియల్ ఆడియన్స్కి తన యాక్టింగ్ డోస్ మెల్లమెల్లగా ఎక్కిస్తున్నారు న్యాచురల్ స్టార్. ఓ విధంగా చెప్పాలంటే ప్రభాస్ కంటే ముందు తెలుగు నుంచి మొట్టమొదటి పాన్ ఇండియన్ హీరో అంటే నాని అనే చెప్పాలేమో. వినడానికి కాస్త విడ్డూరంగా అనిపించినా బాహుబలి కంటే ముందే ఈగతో హిందీ ఆడియన్స్ ని పలకరించారు నాని. మక్కీ పేరుతో విడుదలైన ఈ చిత్రానికి అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తమిళ ఆడియన్స్ కి ఎప్పటినుంచో నాని పరిచయమే. కెరియర్ మొదట్లో 1-2 బైలింగ్వల్ సినిమాలు కూడా చేశారు నాని. ఆ తర్వాత తెలుగుకు మాత్రమే పరిమితమయ్యారు. ఇక ఈగ పుణ్యమా అని బాలీవుడ్ ని పలకరించారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఈ మధ్య తెలుగులో ఉండి మిగిలిన భాషలపై ఫోకస్ పెంచేశారు న్యాచురల్ స్టార్. ఈ క్రమంలోనే దసరా నుంచి పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు. అయితే దసరా కేవలం తెలుగులోనే హిట్ అయింది. మిగిలిన భాషల్లో కనీస ప్రభావం చూపించలేదు. ఇదే ప్రశ్న నానిని అడిగితే నాకేం ఇప్పటికిప్పుడు పాన్ ఇండియన్ మార్కెట్ అవసరం లేదు, మెల్లగా వస్తే చాలు అన్నారు. దసరాతో గుర్తింపు తెచ్చుకుని అంటే సుందరానికి, హాయ్ నాన్నతో అక్కడి వాళ్ళకి మరింత చేరువయ్యారు నాని. ఇప్పుడు సరిపోదా శనివారం మరింత భారీగా రాబోతోంది. సరిపోదా శనివారం సినిమాను తెలుగుతో సమానంగా ఇతర భాషల్లోనూ ప్రమోట్ చేయాలని ఫిక్స్ అయిపోయారు నాని. దానికి తగ్గ ప్రణాళికలు చేసుకుంటున్నారు కూడా. మిగిలిన భాషల్లో దీనికి సూర్య సాటర్డే అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు. ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది ఈ సినిమా. చూడాలి మరి నాని పాన్ ఇండియన్ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో. స్టార్ డమ్ వచ్చేసింది, మార్కెట్ పెరిగింది, వరుసగా విజయాలొస్తున్నాయంటూ నేల విడిచి సాము చేస్తే అస్సలుకే మోసం వస్తుంది. అందుకే ఆచితూచి 1కి 2 సార్లు ఆలోచిస్తూ అడుగులేస్తున్నారు అనిల్ రావిపూడి. టాప్ హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ ఉన్నా ఈయన మాత్రం సీనియర్స్ వైపే అడుగేస్తున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. మరి అదేంటో తెలుసుకుందామా? అనిల్ రావిపూడి తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడు. చేసిన 7 సినిమాల్లో 6 విజయాలందుకున్నారు అనిల్. F3 కూడా అబవ్ యావరేజే, అంటే పరాజయం లేని పరంపర అన్నమాట. ఇంత క్రేజ్ ఉన్నా అనిల్ మాత్రం డిఫరెంట్ రూట్లో వెళ్తున్నారు. టాప్ హీరోల జోలికి వెళ్లకుండా సీనియర్స్ వైపు అడుగులు వేస్తున్నారు. అనిల్ రావిపూడి అవునంటే ఈ రోజు కాకపోతే రేపైనా మహేష్ బాబు, రామ్ చరణ్తో పాటు చాలా మంది హీరోలు డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. కానీ అనిల్ మాత్రం కొత్తగా ఆలోచిస్తున్నారు. ఒకేసారి మార్కెట్ పెంచుకోకుండా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు. మధ్యలో మహేష్ బాబుతో సరిలేరు నీకెవరుతో 200 కోట్లు కొట్టిన అయినా తర్వాత మళ్లీ సీనియర్స్ దగ్గరకొచ్చేశారు. గతేడాది బాలకృష్ణతో భగవంత్ కేసరి చేసి తనలోని మరో యాంగిల్ ని ఆడియన్స్ కి పరిచయం చేశారు అనిల్. అనిల్ అంటే కేవలం కామెడీ, యాక్షన్ మాత్రమే చేస్తారనే ముద్రని తొలగించుకుంటూ సోషల్ మెసేజ్ ఉన్న కథని డీల్ చేశారు ఈ దర్శకుడు. తాజాగా వెంకటేష్ తోనూ అలాంటి డిఫరెంట్ సినిమాని చేయబోతున్నారు అనిల్ రావిపూడి. ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్ అంటూ విభిన్నమైన కథని తెరకెక్కించబోతున్నారు అనిల్. జూలై 3న మొదలుపెట్టి సంక్రాంతికి సినిమాని విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. మొత్తానికి సినిమాకి తనలోని కొత్త కొత్త యాంగిల్స్ ని బయటకు తెస్తున్నారు అనిల్ రావిపూడి. లేడీ గెటప్ అనేది చిన్న విషయమా? ఒకప్పుడంటే ఏమో కానీ ఇప్పటి హీరోలు అమ్మాయి గెటప్ వేయడం మాత్రం చాలా కష్టం. వర్కౌట్ అయితే ఓకే, లేదంటే ట్రోలింగ్కి బలైపోతారు. రిస్క్ అని తెలిసినా ఇప్పుడు అది చేయడానికి సిద్ధమవుతున్నాడు ఒక హీరో. మరి ఎవరా హీరో? అసలు లేడీ గెటప్స్ వేసిన హీరోలు ఎవరెవరు చూద్దాం. అప్పుడప్పుడు మన హీరోలు ప్రయోగాలు చేస్తుంటారు. అందులో ఒకటి లేడీ గెటప్. కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి నుంచి మొదలు పెడితే సుమంత్, శివకార్తికేయన్ వరకు అంతా ఈ లేడీ గెటప్స్లో కనిపించిన వాళ్లే. కొందరికి గెటప్ వర్కౌట్ అయింది, కొందరికి కాలేదు. భామనే సత్యభామనేలో కమల్, మేడంలో రాజేంద్ర ప్రసాద్, రెమోలో శివకార్తికేయన్, సినిమా అంతా కూడా లేడీ గెటప్లోనే కనిపించారు. తాజాగా విశ్వక్సేన్ కూడా లేడీ గెటప్ వేస్తున్నారు. మాస్కా దాస్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ హీరో ఈ మధ్య ప్రయోగాలు బానే చేస్తున్నారు. ఒకవైపు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ధమ్కీ లాంటి మాస్ సినిమాలు చేస్తూనే మరోవైపు గామి లాంటివి ట్రై చేశారు. తాజాగా లైలా సినిమా ఓపెనింగ్ జరిగింది. ఇందులో ఆడవేషంలో నటిస్తున్నారు విశ్వక్. రామ్ నారాయణ్ దర్శకత్వంలో లైలా సినిమా వస్తోంది. ఆకాంక్ష శర్మ హీరోయిన్. లైలా లుక్లో లేడీ గెటప్లో కనిపిస్తున్నారు విశ్వక్. షైన్ స్క్రీన్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఒకవైపు ప్రయోగాలకు దూరంగా ఉంటానంటూనే మరొకవైపు ఎక్స్పెరిమెంట్స్కి ఓకే చెప్తున్నారు ఈ హీరో. మరి లైలా సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇండస్ట్రీకొచ్చామా, మొదటి సినిమాతోనే హిట్ కొట్టామా, అదే క్రేజ్తో 6 డజన్ సినిమాలు చేశామా,
ఆ తరువాత ఎవరికి కనిపించకుండా పోయామా అన్నట్టుంది ఇప్పుడు హీరోయిన్ల పరిస్థితి. కానీ తాను ఆ టైప్ కాదు అంటోంది ఈ భామ. ఎంత క్రేజ్ ఉన్నా ఆచితూచి అడుగులు వేస్తానంటోంది. ఇంతకీ ఎవరా సుందరి? దేవుడు ఏదైనా ఇవ్వాలనుకుంటే బాకీ ఉంచుకోడు, ఒకసారి గట్టిగా ఇచ్చేస్తూ ఉంటాడు. మృణాల్ ఠాకూర్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఇప్పుడు 10 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నా గుర్తింపు రావడానికి మాత్రం ఇన్నేళ్లు పట్టింది ఆమెకి. సీతారామం తర్వాత ఆమె జాతకమే మారిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు మృణాల్. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలోనూ మృణాల్కు ఛాన్సెస్ వస్తున్నాయి. అయితే వరుస అవకాశాలు వస్తున్నా ఈమె మాత్రం కంగారేమీ లేదు, నిదానమే ప్రధానం అంటున్నారు. అందుకే వచ్చిన ప్రతి ఆఫర్కి ఓకే చెప్పకుండా చాలా జాగ్రత్తగా అడుగులేస్తున్నారు. తాజాగా మరో బంపర్ ఆఫర్ మృణాల్కొచ్చింది. ఫ్యామిలీ స్టార్తో మృణాల్కు తెలుగులో తొలిసారి షాక్ తగిలింది. దీని తర్వాత తెలుగులో సినిమాలేమీ ఆమె సైన్ చేయలేదు. కల్కిలో చిన్న పాత్ర మాత్రం చేశారు. హిందీలో పూజా మేరీ జాన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది సెట్స్ పై ఉండగానే సన్ ఆఫ్ సర్దార్ 2లో ఛాన్స్ వచ్చింది. 2010లో వచ్చిన మర్యాద రామన్నకు రీమేక్గా హిందీలో సన్ ఆఫ్ సర్దార్ తెరకెక్కించారు. అజయ్ దేవ్గణ్ అందులో హీరో. ఇప్పుడు ఈ సినిమాకి కొత్త కథతో సీక్వెల్ చేస్తున్నారు విజయ్ కుమార్ అరోరా. అజయ్ దేవ్గణ్, సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో మృణాల్ హీరోయిన్గా ఎంపికయ్యారు. మొత్తానికి మృణాల్కి ఇప్పుడు టైం బాగానే ఉంది. బాలీవుడ్ నటుల వల్ల మన సినిమాలకి ఎంత హెల్ప్ అవుతుందో తెలియదు, కానీ నిర్మాతలకి మాత్రం తడిసి మోపుడైపోతుంది. అవునండి, వినడానికి కాస్త కఠినంగా అనిపించినా కూడా ఇదే నిజం. నార్త్ నటులు సౌత్ పై బాగానే ఫోకస్ పెట్టారు, కానీ వాళ్ళని భరించడమే కష్టంగా మారిపోతోంది. ముఖ్యంగా విలన్స్ అంతా ఇప్పుడు బాలీవుడ్ నుంచే దిగుమతవుతున్నారు. బాలీవుడ్ నటులు, భారీ రెమ్యూనరేషన్లు. టాలీవుడ్కి ఈ లైన్ ఇప్పుడు బాగా సెట్ అవుతుంది. ముఖ్యంగా విలన్స్ కోసం హిందీ ఇండస్ట్రీనే నమ్ముకుంటున్నారు మన దర్శకులు. రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటించబోతున్నారు. KGF 2 నుంచి ఈయన సౌత్ జర్నీ మొదలైంది. ప్రభాస్ రాజాసాబ్, పూరి డబుల్ స్మార్ట్లో కూడా నటిస్తున్నారు సంజయ్. డబుల్ స్మార్ట్ కోసం సంజయ్ దత్కి 10 కోట్లకు పైగానే పారితోషికం ఇస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు RC-16 కోసం కూడా భారీగానే డిమాండ్ చేస్తున్నారు ఖల్నాయక్. ఇక సైఫ్ అలీ ఖాన్ కూడా అంతే. ఈయన బాలీవుడ్లో హీరోగా ఏ రేంజ్లో తీసుకుంటారో తెలియదు గానీ మన దగ్గర దేవరా కోసం ఆస్తులు రాయించేసుకుంటున్నారు. ఆదిపురుష్లో కూడా విలన్గా నటించారు సైఫ్. వీరమల్లు, కంగువాలో నటిస్తూ సౌత్ మోస్ట్ వాంటెడ్ విలన్ అయ్యారు బాబీ డియోల్. అలానే గూఢచారి 2, ఓజీతో ఇమ్రాన్ హష్మీ సౌత్ ఎంట్రీ ఇస్తున్నారు. వీళ్లంతా తెలుగులో నటించడానికి బాలీవుడ్లో కంటే భారీగా తీసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.2. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.